Hello everyone, this is Dr. Sushma Sarilla, consultant homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ టైప్స్ ఆఫ్ ఎగ్జిమా. అంటే ఎగ్జిమాలో ఏమేం టైప్స్ ఉన్నాయి, ఎలాంటి కాజెస్ వల్ల వస్తున్నాయి, ఎలాంటి ప్రెజెంటేషన్ తో ప్రెజెంట్ అవుతాయి అనేది కూడా తెలుసుకుందాం. ఒకవేళ కనుక మీరు ఎగ్జిమాతో సఫర్ అవుతుంటే, ఎలాంటి కైండ్ ఆఫ్ ఎగ్జిమాతో సఫర్ అవుతున్నారో తెలియకపోతే ఈ పిక్చర్స్ ద్వారా ఒకసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. ఫస్ట్ కైండ్ ఆఫ్ ఎగ్జిమాని ఎటోపిక్ డెర్మటైటిస్ అని అంటాం. ఇట్ ఈస్ మోస్ట్ కామన్ కైండ్ ఆఫ్ ఎగ్జిమా అన్నమాట. సో ఇది ఎవరిలో వస్తుంది అని అంటే, ఫ్యామిలీ హిస్టరీలో ఆస్తమాతో కనుక సఫర్ అవుతూ ఉంటే, ఇలాంటి కండిషన్స్ అంటే ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఎటోపిక్ డెర్మటైటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఆస్తమా హిస్టరీ అండ్ ఆల్సో ట్రిగర్స్ లైక్ స్ట్రెస్, అంటే స్ట్రెస్ ప్రొలాంగ్డ్గా ఉండే వాళ్ళలో, ఏసీలో ఎక్కువసేపు ఉండే వాళ్ళలో కూడా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా, ఏసీ, ట్రిగర్స్ లైక్ స్ట్రెస్ ఎక్కువగా ఉండే వాళ్ళలో అటోపిక్ డెర్మటైటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మరి ప్రెజెంటేషన్ ఏంటి, ఎలా ప్రెజెంట్ అవుతుంది? పిక్చర్ లో చూస్తున్నట్టు ఎటోపిక్ ఎగ్జిమా అంటే ఎటోపిక్ డెర్మటైటిస్ ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది. యూజువల్ గా చిన్న చిన్న ప్యాచెస్ లాగా రాదు, వస్తే చాలా మట్టుకు అంటే పెద్ద ఏరియాని కవర్ చేస్తుంది. ఎలా ఉంటుంది చూడడానికి? డ్రైగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, సివియర్ గా ఇచ్చింగ్ ఉంటుంది. ఎటోపిక్ డెర్మటైటిస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే డ్రై స్కిన్ విత్ ఇచ్చింగ్, సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇచ్చింగ్. ఎంత ఇచ్చింగ్ ఉంటుందంటే వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో డ్రైనెస్, ఇచ్చింగ్ అండ్ ఎక్కువ ఏరియా కవర్ అవ్వడం, రెడ్నెస్ ఉండడం అనేది అటోపిక్ డెర్మటైటిస్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ కైండ్ ఆఫ్ ఎగ్జిమా, ద కాంటాక్ట్ డెర్మటైటిస్ ఆర్ కాంటాక్ట్ ఎగ్జిమా. దీంట్లో ఏంటి అంటే, మీరు ఇక్కడ చూస్తుంటే పిక్చర్ లో ఇతనికి మెటల్ ప్రాబ్లం ఉంది, అంటే మెటల్ ఎలర్జీ ఉంది. మెటల్ కి కూడా ఎలర్జీ ఉంటుందంటే ఎస్, చాలా మందికి మెటల్ ఎలర్జీ కూడా ఉంటుంది. ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, అంటే ఫేక్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, అంటే లైక్ నాన్ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, కొంతమందికి గోల్డ్ వల్ల కానీ, ప్లాటినం వల్ల కానీ, కాపర్ వల్ల కానీ, అలా డిఫరెంట్ మెటల్స్ కి కొంతమందికి స్కిన్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇతను ఒక రింగ్ పెట్టుకున్నాడు, అక్కడైతే రింగ్ పెట్టుకున్నాడు, ఆ రింగ్ ఏరియా అంతా మీరు చూస్తే ఎర్రగా అయిపోయింది, ఇంకా చూస్తే డ్రై అయిపోయి ఫ్లేకీగా ఉంది. సో కాంటాక్ట్ డెర్మటైటిస్ లో ఏదైనా ఒక ఎలర్జీ, సోప్స్ అయితే కొంతమంది బట్టల సోప్ తో కానీ, బట్టల డిటర్జెంట్ కానీ ముట్టుకున్నా, అంట్లు తోమే సబ్బులు ముట్టుకున్నా, కలర్ డై ముట్టుకున్నా, ఇలాంటి వాటిలో ఏదైనా ముట్టుకుంటే, ఎక్కడ ముట్టుకుంటే అక్కడే వస్తుంది. బాడీ అంతా ఈ ఎలర్జీ రియాక్షన్ అనేది కనిపించదు. ఎక్కడైతే ముట్టుకుంటామో అక్కడ మాత్రమే ఈ ఎలర్జీ రియాక్షన్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ రింగ్ పడలేదు అనుకోండి, రింగ్ తీసేస్తే రింగ్ ఉన్న ఏరియా అంతా రెడ్ గా కనిపిస్తుంది. ఇంకా క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి, ఇక్కడ కూడా డ్రైగా ఉంటుంది, ఇక్కడ ఎలర్జీ రియాక్షన్ సివియర్ గా ఉంటుంది, అంటే రెడ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎటోపిక్ డెర్మటైటిస్ తో కంపేర్ చేస్తే. ఏ ఏరియా అయితే కవర్ అయిందో ఆ ఏరియాలో మాత్రమే వస్తుంది. వన్స్ ఆ ఏరియా కవర్ అయిన ఏరియా ఎలర్జీతో కాంటాక్ట్ అయిపోయింది అనుకోండి, కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. బట్ ఏదైతే ఇమ్యూన్ రియాక్షన్ అవుతుందో కాంటాక్ట్ వల్ల, అదైతే తగ్గిపోదు. అండ్ బర్నింగ్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ కాంటాక్ట్ డెర్మటైటిస్. ఎటోపిక్ డెర్మటైటిస్ తీసుకుంటే ఇచ్చింగ్ అనేది చాలా క్యారెక్టరిస్టిక్ ఫీచర్. బట్ ఇక్కడ కాంటాక్ట్ డెర్మటైటిస్ లో బర్నింగ్ అనేది చాలా క్యారెక్టరిస్టిక్ ఫీచర్. అంటే ఇచ్చింగ్ ఉంటుంది, బట్ బర్నింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్హైడ్రోటిక్ ఎగ్జిమా. అంటే ఈ ఎగ్జిమా ఎక్కడ కాజ్ అవుతుందంటే, మెయిన్ గా చేతుల మీద బాగా కనిపిస్తుంది. చాలా మందికి విటమిన్ డిఫిషియన్సీ, ఇంకా సరిగ్గా తినకపోతే ఇక్కడ వేళ్ల దగ్గర సరిగ్గా చూసుకుంటే చిన్న బొడుపులు, దాని లోపల వాటర్ నిండి చాలా మందికి కనిపిస్తూ ఉంటాయి. ఇది డిస్హైడ్రోటిక్ ఎగ్జిమా అని అంటారు. ఇది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే, విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా, దాంతో పాటు బాగా స్వెట్ పడుతుంటాయి హ్యాండ్స్ కి. స్వెట్ ఎప్పుడు ఎక్కువ పడుతుంది? యాంగ్షియస్ గా ఫీల్ అయినప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు పడుతుంది. సో దీర్ఘకాలంగా స్ట్రెస్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, పానిక్ అటాక్స్ వస్తున్నా, ఎమోషనలీ వెల్ బ్యాలెన్స్ లేకపోయినా, చేతులకు చెమట పడుతూ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే, ఇలాంటి కైండ్ ఆఫ్ ఎగ్జిమా అనేది చాలా క్యారెక్టరిస్టిక్. ఇక్కడ మీరు పిక్చర్ లో చూసుకున్నట్టయితే చిన్న బంప్స్ లాగా ఉండి, దాని లోపల సీరస్ ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది అనమాట. దీన్ని డిస్హైడ్రోటిక్ ఎగ్జిమా అని అంటారు. నెక్స్ట్ కైండ్ ఆఫ్ ఎగ్జిమా ఇస్ నమ్యులర్ ఎగ్జిమా. ఈ ఎగ్జిమాని చూడంగానే ఇది రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్ లా ఉంది అని అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, నమ్యులర్ ఎగ్జిమా, రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్ ఒకేలా కనిపిస్తాయి, ఎందుకంటే రెండు సర్క్యులర్ ప్యాచెస్ లాగానే ఉంటాయి. మరి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే, దీంట్లోనూ ఇచ్చింగ్ ఉంటుంది, రింగ్ వర్మ్ లోనూ ఇచ్చింగ్ ఉంటుంది. బట్ ఇది హైజీన్ కి సంబంధించింది కాదు, అంటే చాలా క్లీన్ గా ఉండే వాళ్ళలో కూడా ఈ నమ్యులర్ ఎగ్జిమా కనిపిస్తుంది. బట్ ఫంగల్, అంటే లైక్ టీనియా కేసెస్ లో అన్హైజీనిక్ గా, అంటే సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్ అనేది కనిపిస్తుంది. సెకండ్ థింగ్, చూడంగానే ఎలా గుర్తుపట్టాలి? ఫస్ట్ థింగ్, నమ్యులర్ ఎగ్జిమాలో ఓవరాల్ గా రెడ్నెస్ ఉండడం, ఓవరాల్ గా డ్రై స్కిన్ ఉండడం, ఎక్కడ ప్యాచినెస్ అనేది కనిపించదు రింగ్ లోపల. బట్ రింగ్ వర్మ్ లో మధ్యలో పార్ట్ అనేది క్లియర్ అయిపోతుంది, అంటే క్లియర్ స్కిన్ ఉంటుంది, సైడ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సైడ్ మాత్రమే రెడ్ గా ఉంటూ
సైడ్ మాత్రమే హైపర్ పిగ్మెంటేషన్ ఉంటూ సైడ్ మాత్రమే దురద పెడుతుంది. సో అది రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్ కి నమ్యులర్ ఎగ్జిమాకి డిఫరెన్స్. మెయిన్ హైజెనిక్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే చూడంగానే సెంట్రల్ పార్ట్ లో అనేది మనకి ఇన్ఫెక్షన్ లో క్లియర్ గా ఉంటే అది రింగ్ వర్మ్, క్లియర్ గా లేకపోతే నమ్యులర్ ఎగ్జిమా. దాంతో పాటు ఒకవేళ కాజేషన్ ఏంటి నమ్యులర్ ఎగ్జిమాకి అని అంటే మెయిన్ థింగ్ ఇన్సెక్ట్ బైట్. హైపర్ సెన్సిటివ్ గా ఉంటూ ఏదైనా చిన్న ఇన్సెక్ట్ కొట్టినా కూడా ఇట్లా రియాక్షన్ వచ్చింది అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ నమ్యులర్ ఎగ్జిమా. నెక్స్ట్ ఇస్ సెబరోయిక్ డెర్మటైటిస్. సెబరోయిక్ డెర్మటైటిస్ అంటే చాలా మంది డాండ్రఫ్ తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సెబరోయిక్ డెర్మటైటిస్ వేరు, డాండ్రఫ్ వేరు. డాండ్రఫ్ లోని సివియారిటీ పీక్ రీచ్ అయిన తర్వాత అది సెబరోయిక్ డెర్మటైటిస్ అవుతుంది. సో సెబరోయిక్ డెర్మటైటిస్ ఎందువల్ల కాజ్ అవుతుంది అని అంటే మెయిన్ డ్రై స్కిన్ తో పాటు ఇరిటేషన్. అంటే ఏదైతే స్కాల్ప్ మీద డిఫరెంట్ ప్రోడక్ట్స్ పెడతామో దాని వల్ల ట్రిగర్ అవుతుంది అనమాట. మరి డాండ్రఫ్ ని సెబరోయిక్ డెర్మటైటిస్ ని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం? డాండ్రఫ్ లో ఫ్లేకీ స్కిన్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది. ఇదే సెబరోయిక్ డెర్మటైటిస్ లో కూడా ఉంటుంది. బట్ సెబరోయిక్ డెర్మటైటిస్ లో మెయిన్ ఏంటి అని అంటే రెడ్నెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. అది డాండ్రఫ్ లో ప్యాచీగా అంటే అక్కడక్కడ రెడ్నెస్ కనిపిస్తుంది, కానీ సెబరోయిక్ డెర్మటైటిస్ లో రెడ్నెస్ అనేది ప్రిడామినెంట్ ఫీచర్. దాంతో పాటు స్ట్రెస్ అండ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడడం వల్ల డాండ్రఫ్ కంట్రోల్ అవ్వచ్చు. బట్ సెబరోయిక్ డెర్మటైటిస్ ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వల్ల ఫ్లేర్ అప్ అయిపోతుంది, అంటే ఎక్కువ అయిపోతుంది అనమాట. ఏది పెట్టినా మైల్డ్ షాంపూ, ఫ్రేగ్రెన్స్ ఉన్నది కానీ ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్స్ తో పెట్టినా కూడా తగ్గే ఛాన్స్ ఉండదు అండ్ ఎక్కువగా రియాక్ట్ అయిపోతుంది, ఎందుకంటే స్కిన్ హైపర్ సెన్సిటివ్ గా ఉంటుంది. ఇంకా డాండ్రఫ్ స్కాల్ప్ మీద వస్తుంది, దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు. బట్ సెబరోయిక్ డెర్మటైటిస్ దీర్ఘకాలంగా ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఈ ఏరియా కూడా ఫుల్ ఎగ్జిమాతో కవర్ అయిపోయి ఉంటుంది. బియర్డ్ ఉన్నా కూడా బియర్డ్ కూడా డాండ్రఫ్ అంటే డాండ్రఫ్ లాగా థిక్ ప్యాచెస్ కనిపిస్తూ వైట్ ఫ్లేక్స్ కనిపిస్తాయి సెబరోయిక్ డెర్మటైటిస్ లో. ఐలిడ్స్ మీద కూడా సెబరోయిక్ డెర్మటైటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ పిక్చర్ లో కనుక చూస్తే రెడ్నెస్ కనిపిస్తుంది, ఫ్లేకినెస్ కనిపిస్తుంది, ఇక్కడ సివియర్ రెడ్నెస్ కనిపిస్తుంది మీరు కనుక చూస్తే. ఇది సెబరోయిక్ డెర్మటైటిస్. యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడినా ఎలాంటి హెయిర్ రొటీన్ చేసినా కూడా సెబరోయిక్ డెర్మటైటిస్ తగ్గే ఛాన్స్ చాలా తక్కువ. ఇది చిన్న ప్రోడక్ట్స్ కి కూడా ట్రిగర్ అవుతుంది. సో ఎలా తగ్గుతుంది అంటే మెయింటెనెన్స్ లో మైల్డ్ షాంపూస్ అంటే ఫ్రేగ్రెన్స్ లేనిది, ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా ఉండేలాంటి న్యాచురల్ సోర్సెస్ వల్ల ఇది కొంచెం కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ స్టాసిస్ డెర్మటైటిస్. వాట్ ఇస్ స్టాసిస్ డెర్మటైటిస్ అని అంటే ఒకవేళ ఎక్కువ కాలంగా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే ఉత్తి డయాబెటీస్ ఉండడం కాదు, HbA1c ఎక్కువ ఉండడం, అంటే డయాబెటీస్ మెడిసిన్ తీసుకున్నా కూడా మోర్ దెన్ 7.8 ఉన్నా, లేదు అని అంటే వారికోస్ వెయిన్స్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా, ఎక్కువగా నించుంటున్నాం అంటే ఫుట్ వర్క్ ఎక్కువ ఉన్నా కూడా అంటే ఎక్కువగా నించున్నా కూడా బ్లడ్ అనేది కింద పూల్ అయిపోతూ ఉంటుంది. దాంతో పాటు డయాబెటీస్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే వెజల్స్, ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో వాటి థిక్నెస్ అనేది లేదు అని అంటే వాటి హెల్త్ అనేది పాడవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల అది తొందరగా చిన్న మైక్రో బ్లీడింగ్ అవుతుంది, పగిలిపోయి ఆ వెజల్స్ ఏవైతే ఉంటాయో చిన్నగా పగిలిపోతాయి. పగిలిపోవడం వల్ల మైక్రో బ్లీడింగ్ అవుతుంది, కొద్దిగా బ్లడ్ బయటకు వస్తుంది, అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో స్టాసిస్ డెర్మటైటిస్ అంటే మెయిన్ గా వారికోస్ వెయిన్స్ సూపర్ యాడెడ్ విత్ డయాబెటిస్ మెలిటస్, లేదంటే ప్యూర్ వారికోస్ వెయిన్స్ ఉన్నా కూడా మనకి స్టాసిస్ డెర్మటైటిస్ అనేది కనిపిస్తుంది. ఇది మెయిన్ గా లెగ్ రీజన్స్ లో కనిపిస్తుంది. ఎక్కడైతే బ్లడ్ పూల్ అవుతుందో అక్కడ ఎర్రగా అయిపోవడం, డ్రైగా అయిపోవడం, హైపర్ పిగ్మెంటేషన్ అయిపోవడం అంటే నల్లగా అయిపోవడం కాలు అనేది కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఇది మెడికల్ ఇంటర్వెన్షన్ లేకపోతే అంటే మెడిసిన్స్ వాడకపోతే ఇది అల్సర్ గా కింద కూడా అంటే వీనస్ అల్సర్ అని అంటారు, అంటే వారికోస్ అల్సర్స్ అన్నమాట. అల్సర్ ఫామ్ అయి పుండు పడిపోయే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రోగ్నోసిస్ ఆఫ్ ద స్టాసిస్ డెర్మటైటిస్ ఇస్ రియలీ బ్యాడ్. ఒకవేళ మీరు కనుక ఎగ్జిమాతో సఫర్ అవుతుంటే ఈ వీడియో చూసి మీకు ఖచ్చితంగా ఒక క్యూర్ కావాలి ఎగ్జిమాకి అని అనుకుంటే ట్రై కాంటాక్టింగ్ ఫిడికస్ హోమియోపతి. ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో 2 types ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఆన్లైన్. నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్ దగ్గర కనుక మీరు లేకపోతే మీరు ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏదైతే ఎగ్జిమాకి సంబంధించిన ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో మాతో షేర్ చేసుకోవచ్చు. మేము ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీతో చెప్తాం. ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గరికే మా మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది. మీరు ఇండియాలో ఉంటే కనుక 3 to 4 బిజినెస్ డేస్ పడుతుంది. యుఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్ పడుతుంది. అది కాకుండా వరల్డ్ లో ఇంకెక్కడ ఉన్నా 4 to 8 బిజినెస్ డేస్ అనేది మీకు మెడిసిన్స్ హోమ్ డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది. అలా కాకుండా మీరు ఒకవేళ దగ్గరలో ఉన్న ఫిడికస్ బ్రాంచ్ దగ్గర ఉంటే మీరు ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని డైరెక్ట్ గా కలవచ్చు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ కానీ
వాట్సాప్ కానీ మెసేజ్ కానీ పింగ్ చేయొచ్చు. మీరు కనుక ఇంకా మా గురించి తెలుసుకోవాలనుకుంటే www.fidicus.com ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకవేళ ఎగ్జిమాతో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటే ఫిడికస్ హోమియోపతియే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 కంపల్సరీ పాటిస్తాం. మా దగ్గర ఆల్రెడీ ఉన్న ఎగ్జిమా కేసెస్ చాలా హై సక్సెస్ రేట్, అంటే క్యూర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ కంపేర్ టు అదర్స్. అండ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే మీ ప్రోగ్నోసిస్ ఏంటి, ఎలా ఉంది, మీ కండిషన్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ పర్సనల్ కేర్, మీకున్న ఎలాంటి క్వశ్చన్స్ అయినా, ఎలాంటి భయాలైనా, మిత్స్ కానీ ఏవైనా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యాక్ట్స్ ఏంటి అనేది ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హోమియోపతి, ట్రై ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.